నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే సార్. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా నివాళులు అర్పించడానికి రావడం ఇక్కడ నాయకులు అందరూ కూడా వచ్చారు. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో ప్రతి పేదవాడిని కూడా గూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదంటే దేశంలోనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పార్టీలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నా ఇప్పటికి కూడా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పి అపోహ ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఒకటే, కార్యకర్తలే దేవుళ్ళని. కానీ కింది స్థాయిలో కూడా అదే విధంగా జరగాలి. నాయకులకు కార్యకర్తలకు అండగా మేము ఎప్పుడు ఉంటాం, అందరికీ కూడా న్యాయం జరగాలి. 30 ఏళ్ళు దెబ్బతిని జైళ్లలో ఉండి రకరకాలైన ఇబ్బందులు పడి ఈ దినం ఇళ్లలో కూర్చున్నా అంటే ఎంత అఘోరంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించాలి. మేము ఆ రోజు ఎన్టీ రామారావు 82 నుంచి ఆయనతో మేము నడుస్తున్నాం. ఈ దినాన్ని కూడా తెలుగుదేశమే మా ప్రాణం. తెలుగుదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు రాయలసీమ రత్నాసీమ చేయాలనే ఉద్దేశంతో తెలుగుగంగా ప్రాజెక్టు తేవడం జరిగింది. ఈ దినం కృష్ణా వాటర్ మనకు వస్తుంది నీళ్లతో, అందరూ కూడా సస్యశ్యామలుగా ఉన్నామంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యమే. అదేవిధంగా థర్మల్ ఫ్యాక్టరీ వచ్చింది, రాయలసీమకు ఎన్నో పథకాలు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎన్టీ రామారావు గారు అయితేనేమి. ఆ పాటలోనే నారా లోకేష్ కూడా నడవాలి. అయితే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈ దినం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. కాబట్టి మేము ఒకటే వేడుకుంటున్నాం, మేము ఎవరు కూడా పార్టీని వదిలిపోయేది లేదు. ఎవరైనా మమ్మల్ని పంపించాలనుకుంటే వాళ్ళే పోతారు తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో పోము. పార్టీ మా నాయకుడు ఆ దినం పార్టీ స్థాపించి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించాడు. కాదు, ఇది తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు కూడు కట్టుకొని ప్రతి ఒక్క ఇసుక పిల్లలను కూడా అమర్చి ఈ దినం 82 నుంచి ఈ దినం పార్టీని స్థాపించుకొని పార్టీని కాపాడుకుంటున్నాం. అటువంటిది పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది తప్పకుండా వాళ్ళకే తగులుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా మీద కంప్లైంట్ చేసినా పర్వాలే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, కడప నియోజకవర్గంలో పార్టీని కాపాడుతున్న బాధ్యత కార్యకర్తల మీద ఉంది. మేము పార్టీకి అండగా ఉంటాం, పార్టీని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ దినం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతాం. ఈరోజు
కడప నియోజకవర్గంలో సిల్చోకు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వర్గీయులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భమున ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వచ్చేసి మన నందమూరి తారక రామారావు గారు రాజకీయాలంటే ఏమో చూపించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాముల చేతుల్లో, డబ్బున్న వాళ్ళ చేతుల్లో, భూస్వాముల చేతుల్లో, పెద్ద పెద్ద జమీందారుల చేతుల్లో, పెద్దదారుల చేతుల్లో ఆ రోజుల్లో రాజకీయాలు వారి కనుసనల్లో నడుస్తుండేవి. నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ రోజు సుముహూర్తాన్న పార్టీ స్థాపించాడు 1982 సంవత్సరమున. ఆ రోజే మొత్తం కూడా వెనుకబడిన తరగతి వారికి, బలహీన వర్గాల వారికి, దళితుల వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా కలుపుకుపోయి ఒక రాజకీయం అంటే ఈ విధంగా ఉండాలా, కేవలం పెద్ద పెద్దల చేతుల్లోనే కాదని చెప్పి నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నాడంటే నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని నటన రంగంలో రాజులాగా వెలుగుతున్న రోజుల్లో నా ప్రజలు నన్ను ఆదరించారు, ఈ స్థాయికి నాకు పైకి వచ్చేదానికి వాళ్ళు తోడ్పాటు అందించినారు. వాళ్ళ ప్రేమాభిమానాలు, వాళ్ళ ఆదరాభిమానాలతోనే ఈరోజు నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాను. వాళ్లకు ప్రజలకు ఏదైనా చేసి వారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. కూడు గుడ్డ, ₹2 కిలో బియ్యం ఆయన యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా భారతదేశంలోనే సంక్షేమ పథకాలకి ఏ విధంగా ఉండాలని చెప్పి నందమూరి తారక రామారావు గారిని ఉదాహరణ తీసుకొని పోతున్న రోజులు పింఛను ఆ రోజుల్లో ₹25 ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను ప్రవేశపెట్టిన ఘనత ఎవరిగా తప్పుతారంటే నందమూరి తారక రామారావు గారికి. ఆయన దూరదృష్టితో ఆ రోజు ₹20తో మొదలుపెట్టింది. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 చేశారు. మళ్ళా వచ్చేసి వాగ్దానం చేశారు 2008 నాకు అధికారం చేపట్టిస్తే నేను వచ్చేసి ₹4000 ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. అటువంటి కార్యకర్తలను ఎవరైనా విస్మరించారంటే వారికి పుట్టగతులు ఉండవని చెప్పి చరిత్ర చెప్తాను. కార్యకర్తలు ఏ కార్యకర్త ఎవరికైనా మనసు తప్పిస్తే వారి యొక్క రాబోయే వారి నాయకత్వం భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కష్టపడిన కార్యకర్తలు, ఎందుకంటే ఈ కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు క్రమశిక్షణ కలవాలి. ఆ ఒరవడిని ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆ క్రమశిక్షణతో పార్టీ పెట్టారు. అది ఆ ఒరవడిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముందుకు తీసుకొని పోతున్నారు. అటువంటి సాంప్రదాయాలు నుంచి వచ్చిన ఈ కార్యకర్తల నాయకులు ఎక్కడ కూడా వాళ్ళు నాయకుల పైన పార్టీకి ఏదైనా అప్రతిష్ట కలిగే పనులు ఎక్కడా చేయడం లేదు. అటువంటి కార్యకర్తలు నాయకులు గుర్తించి సరి అయిన న్యాయం చేయవలసిన బాధ్యత మన నారా లోకేష్ గారి పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కార్యకర్తలు మనుగడే కార్యకర్తలు వారి యొక్క ఆనందం మనం వాళ్ళు మందహాసం చూస్తేనే నిజమైన మనకు ప్రభుత్వం వచ్చినట్టు ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రాణం అంటేనే తెలుగుదేశం పార్టీలో చలపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద సర్కిల్ ఉన్నాయపడ్డ సర్కిల్లో ఈరోజు రామారావు విగ్రహానికి పూలమాల వేసి మరి 31వ వర్ధంతి
జరుపుకోవడానికి మనందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చి కడప నగరంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున వందనాలు. ముఖ్యంగా మన చలపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామారావు గారు మరి 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ మరి ఆ రోజు తెలుగు ప్రజల యొక్క మాన ప్రాణాలను మరి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నడివీధుల్లో పెడితే, ఢిల్లీ నడివీధుల్లో పెడితే దాన్ని ఆసరాగా మన రామారావు గారు అయ్యా తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు పార్టీని స్థాపించి మరి తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని, రాజకీయ భవిష్యత్తును, పేద ప్రజలు బడిగిన వర్గాలకు రాజకీయం నేర్పించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఈరోజు రామారావు గారు పెట్టినటువంటి ₹2 బియ్యం పథకము ఈరోజు దేశమంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పాటిస్తూ ఉంది. మరి అటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు ప్రజల కోసం ఇప్పుడే చెప్పారు మా అమీర్ బాబు గారు కూడా. పింఛన్ విషయంలో ఈ రాష్ట్రంలో ₹75 పెంచి రామారావు గారు పేద ప్రజలకు, ప్రతి మహిళకు, విడోకు 60 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళలకు పింఛన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే బాటలో మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని విధాల ఈరోజు అందరికీ మంచి జరగాలనేటువంటి విషయంతో సూపర్ 6 పథకాలను అమలుపరిచి రాష్ట్రంలో సమైక్య పేద బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆవిర్భవించింది, నడుస్తూ ఉంది. మా నాయకత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అనేకమైనటువంటి పేదలందరికీ కూడా మంచి పథకాలన్నీ అవలంబించి రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోయే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యక్రమం వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున తెలియజేస్తున్నాము. ఈనాడు ఇంత ఈ ఘనకార్యము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకుంటామని కారణం ఏమంటే, ఆయన చనిపోయినప్పుడు మేము చోటుకి వచ్చి అక్కడ ఎన్టీఆర్ రామారావు గారిని చూసాము. దాన్ని చూసి మేము కూడా ఇంటి పెట్టిన బాగుంటారు ఉద్దేశంతో రామారావు చనిపోయిన 10 సంవత్సరంలోనే 97లో స్థాపించినాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం వర్ధంతి, జయంతి 2 కార్యక్రమం బ్రహ్మాండంగా మంచిగా అందరికీ చేస్తూ అందరి నాయకులను కలిగేసుకొని ముందుకు పోతున్నాము. ఈ యొక్క ఇక్కడ విగ్రహానికి నాకు వెనకుండి సహకరించిన పసుపేటి శంకర్ గారికి అతను ఎప్పుడు మర్చిపోను. ఈ విగ్రహాన్ని జనాలకి అతను వరదల్లో కొడుకొని పోయి 40 జనాలు పోయి జనాల్లో ఆ విగ్రహం చూసి ఇది బాగుంటుందని చెప్పి నాకు అన్ని విధాలు ఎన్నుకుండి ముందుకు నడిపించిన శంకర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన ఎన్నటికి మర్చిపోను. అప్పటికి ఇప్పటికి ఈరోజు కూడా ఆయన ఎన్నుకుండి నడిపించినాడు. ఇలాగే నేను బతుకున్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశము ఎన్టీఆర్ అభిమానులు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు నన్ను ఎంతో ఈ రంగంలో అభిమానించారనే ఉద్దేశంతో ఈ ప్రజలు కూడా ఏదో చేయాలని తపనతో అప్పుడున్న పట్టువారి వ్యవస్థలను ఆయన చూసి బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలను ఆయన గమనించి దీనికి కుమార్గం రాజకీయమే అనే విషయంతో అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి ఆ పార్టీ ద్వారా అన్ని హక్కులు అసలు రాజకీయం ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి అనే విధంగా ఆయన నిర్మించి ఆ రోజు ఎంతో బడుగు బలహీన వర్గాల రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యవస్థ తర్వాత అదేవిధంగా కంటిన్యూగా తర్వాత ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అవలంబించారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు కడప రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఒక పార్టీ అనేది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మంచి గతంలో ఉన్న పార్టీలు కేంద్ర పార్టీలు కూడా ఏమి చేసుకోలేకపోయి
అలాంటి పార్టీల్లో ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలు తెలియక వాళ్ళ కష్టం తెలియక నిజాము కానీ కష్టపడే వాళ్ళు పక్కన పడేసి సమయంతో వైసీపీలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని ఆ వైసీపీ తెలుగుదేశం వైసీపీ అంటే జెండా పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలి వచ్చి ఆయన సోమరు ఎన్టీఆర్ సోమ ఈరోజు ఇది అవుతుంది కార్యకర్తలు పడే బాధ కాబట్టి అధిష్టానం గుర్తించి కొన్ని నియోజకాల్లో నేను అందించబడ్డాను కొన్ని నియోజకాల్లో కార్యకర్తలు పడుతున్న బాధలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ ఇష్టం చూపించుకుంటూ వచ్చి పార్టీ కార్యక్రమాలు చేసి అప్పులు చేసి పార్టీ కట్టేస్తారు కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు కొన్ని నియోజకాల్లో ఇవన్నీ కూడా కార్యకర్తల ఆవేదన ఇంతకుముందు మా అన్న హరిపదాలు చెప్పారు అది వాస్తవం అది తప్పు కాదు అది అబద్ధం కాదు 100% జరుగుతుంది సార్ లోకేష్ బాబు గారు మీకు పచ్చని చెప్తున్నాను కొన్ని నియోజకాల్లో చాలా దారుణాలు ఉంటున్నాయి తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది ఓన్లీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళ జెండాలు మార్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ మున్సిపల్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ చెడ్డపేరు చేస్తున్నారు సార్ మీరు గమనించాలి మీరు ఏదో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అయింది ఊరికే కాదు ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు ఏ నాయకు వైసీపీ నాయకులు ఓట్లు వేయలేదు కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళే ముందున్నారు టీడీపీ వాళ్ళు ప్రత్యేక చాలా నియోజకవర్గాల్లో దృష్టి పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే గతంలో మనం పోయిసారి కడప నియోజకవర్గం కూడా ఒకసారి 9 గెలిచాము తర్వాత కనుమరుగైపోయింది మళ్ళా ఆ కనుమరుగు చేసే వాళ్ళ మళ్ళా పార్టీకి వచ్చి పార్టీ దృష్టి వచ్చే పైసలు జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా దీని మీద ఆలోచించి ఇద్దరు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంచి నిర్ణయాలు కొడుతున్నాం నమస్కారం పురస్కరించుకొని కొండాయపల్లె మెయిన్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ బొమ్మకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ వచ్చి అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఒక నినాదంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక ప్రపంచాన్ని సృష్టించారు ప్రపంచము వర్ణించదగ్గ నాయకుడుగా ఎన్టీఆర్ గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కిలో 2 రూపాయల బియ్యము జనతా వస్త్రాలు ఆకుకూరకి 50 రూపాయలు సంక్షేమం కార్యక్రమాలు సృష్టికర్త ఎన్టీఆర్ గారు అది ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆచరిస్తున్నాయి ఎన్టీఆర్ గారు పదవి కోసం ఏ రోజు కాకులాడలేదు ఆయన ప్రజల ఆశయాలకు అనుకూలంగా నడుచుకున్నారు 1989 ఆ ప్రాంతంలో 8 మంది మంత్రులు తోక తిప్పిన వాళ్ళను బర్తరఫ్ చేశాడు ఆయన రాజకీయాల్లో మాటకు తావు ఇవ్వడు ఈరోజు అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు అయితేమి నారా లోకేష్ గారు అయినా ప్రయాణించి ఈ పార్టీని ఇంకా అనేక సంవత్సరాలు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ అభిప్రాయాలను పరిగణనకు తీసుకొని ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని జాతీయ రాజకీయాల్లో ఇన్ని రోజులు మనం చక్రం తిప్పగలుగుతామంటే అది ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితేమి ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని నిలబెట్టినాడు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అన్నగారి ఆశయాలు చంద్రబాబు గారి ఆశయాలు కొనసాగించి తాను కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని సందర్భంగా కోరుకుంటున్నాను.